విజయనగరంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భోగాపురం పోయి జోడించాలని డిమాండ్ చేస్తూ లోక్సత్తా ఆధ్వర్యంలో పోస్టు కార్డు సంతకాల ఉద్యమం ప్రారంభమైంది. మాజీ మంత్రి ప్రతివాడ నారాయణ స్వామి నాయుడు, ఏపీ లోక్సత్తా అధ్యక్షుడు బి.శెట్టి బాబ్జీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భోగాపురం పేరు స్థానిక ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని వారు పేర్కొన్నారు. విమానాశ్రయానికి భోగాపురం పేరు ముందుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పోస్టు కార్డులను పంపారు. నిన్నను ఆగస్టు 17వ తారీఖు నుంచి విమానాలు ప్రయాణాలు ప్రారంభించారు. చాలా అద్భుతం, ఆనందించాం. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టి దీనికి VTZ అని చెప్పి విశాఖపట్నం కోడ్ పెట్టి విశాఖపట్నం అని పెట్టారు. కింద GMR అని పెట్టి మళ్ళా యూరో అని పెట్టారు. ఎంతవరకు బాగానే ఉన్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం నియోజకవర్గంలో, అంటే నిలమల నియోజకవర్గంలో భోగాపురం ప్రాంతంలో 2750 ఎకరాల భూమిని తీసుకొని ఆ పేరులో భోగాపురం పేరు ఎందుకు పెట్టలేదని మేము లోక్సత్తా నుంచి ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో 9 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచి మాజీ మంత్రి అయిన ప్రతివాడ నారాయణ స్వామి నాయుడు గారు ఆ నియోజకవర్గంలో కీలకమైన నేత. వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడే ఈ భూసేకరణ ప్రారంభమైంది. వారి ఆశీస్సులతో ఈరోజు వారు మధ్యలో చెలరేగినటువంటి రామతీర్థ సాగర్ ప్రాజెక్టు నుంచే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వాటర్ వెళ్తుంది. పత్రికలు భోగాపురం అంటున్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా భోగాపురం అంటుంది, నాయకులు మాట్లాడుతున్నప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. అక్కడ నేమ్ బోర్డు మాత్రం విశాఖపట్నం VTZ అని ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భోగాపురం పేరుని కూడా జోడించాలని ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ఇప్పుడే 2019లో ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగింది. ఈ విమానాశ్రయానికి భోగాపురం అనే పేరు పెట్టడం సమంజసమని భావిస్తున్నాను. కావున కేంద్ర